యోహను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతన్ని చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వాణిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు భూలోకం మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతోటి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఎన్నో విషయాలను ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 13వ అధ్యాయంలో కూడా శిష్యులు ఎన్నడూ కూడా ఎరుగునటువంటిది, ఊహించినటువంటి ఒక కార్యాన్ని యేసు ప్రభు చేశాడు. సో బేసిక్గా యేసు ప్రభు ఆనాడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు. కుష్టి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, ఎలాంటి రోగులనైనా సరే చిటికలో బాగు చేస్తూ ఉన్నాడు. సో అది చూసి అనేక మంది కావచ్చు, లేదా శిష్యులు కావచ్చు, చాలా వరకు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన చేసే కార్యాలకు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాటన్నిటికన్నా కూడా ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని యేసు ప్రభు 13వ అధ్యాయంలో జరిగించాడు. చనిపోయిన మనిషిని లేపడం కన్నా కూడా ఆశ్చర్యమైన కార్యం భూమి మీద ఏది కూడా ఉండదండి. కానీ అంతకన్నా కూడా గొప్ప కార్యం ఒకటి చేశాడు. అదేంటి అనంటే, మనం చదువుకున్నటువంటి భాగంలో యేసు ప్రభు చేసినటువంటి ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభు చేసిన పని ఏంటి అనంటే, శిష్యుల యొక్క కాళ్ళు యేసు ప్రభు కడగడం అనేది నిజంగా చాలా చాలా ఆశ్చర్యమైంది. శిష్యులు గురువు గారి యొక్క కాళ్ళు కడగడంలో ఎంత మాత్రం కూడా తప్పులేదు. కానీ ఒక గురువు ఒక శిష్యుడి కాలు కడగడం అనేది నిజంగా చరిత్రలో చాలా వరకు ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. గురువు పాదాలకు నమస్కరించిన, గురువు పాదాలు కడిగిన ఆ శిష్యుని ఎంతగానో మెచ్చుకుంటారు, ఎంతగానో అభినందిస్తారు. ఎంత గొప్ప మనసు లేకపోతే, ఎంత మంచి శిష్యుడు కాకపోతే తన గురువు గారిని ఎంతగా ప్రేమిస్తాడని. కానీ ఇక్కడ మనం గమనిస్తే గురువు గారు వెళ్ళి శిష్యుల పాదాలను కడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోజులు మనం చూస్తున్నాం కదండి, పాలు పోసి మరీ కడిగించుకుంటారు కాళ్ళు. ఏం చేసి పాలతోటి వారు కాళ్ళు కడిగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వంగితే, మోకాళ్ళు వేసి వంగితే, వాళ్ళ నెత్తి మీద కాళ్ళు పెడితే పాలు పోసి కడిగేటువంటి వారు కూడా ఈ లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కేవలం మనుషులుండి ఆ రకంగా చేస్తూ ఉన్నారండి. పొరపాటున వాళ్ళు దేవత రూపంలోనో దేవుళ్ళగా ఉంటే ఇంకెన్ని చేస్తుండే వాళ్ళు. ఒకనొక సమయంలో పేతురు కొర్నేలింటికి వెళ్ళినప్పుడు కొర్నేలింటి వారందరూ కూడా పేతురు కాళ్ళ మీద పడితే పేతురు ఒకే ఒక మాట అంటాడు. అదేంటి అని అంటే, ఎందుకు నా కాళ్ళ మీద నువ్వు పడుతూ ఉన్నావు? నేను కూడా నీ వంటి మనుషుణ్ణి, లేచి నిలబడు. హల్లెలూయా. పేతురు ఎంత గొప్ప శక్తితో నడిపించబడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అద్భుతమైన కార్యములు పేతురు జరిగిస్తూ ఉంటే కొర్నేలి అందులో ఉన్న శక్తిని గమనించి, దేవుని యొక్క నడిపింపుని గమనించి కాళ్ళ మీద పడితే పేతురు ఎంత మాత్రం పొరపాటును కూడా అంగీకరించడండి. వెంటనే పైకి లేపి, నేను కూడా నీలాంటి మనుషుని, నన్ను పొరపాటు నువ్వు దేవుణ్ణి చెయ్యకు అని వెంటనే గద్దిస్తాడండి. కానీ ఈనాడు మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం, మనుషులుగా పిలువబడుతున్నటువంటి వారే సాటి మనిషి మీద కాళ్ళు పెట్టి పాలతోటి కడిగించుకున్నటువంటి వారిని కూడా మనము చూస్తూ ఉంటాం. కానీ మన దేవుడు అలాంటి కదండి. మన దేవుడు ఆయన నరవతారిగా రావడమే కాకుండా ఆయన ఎంతగా తను తగ్గించుకున్నాడు అని అంటే, బహుశా ఇంకా యేసు ప్రభుని మించిన తగ్గింపులో మరి ఎవ్వరు కూడా ఉండరండి. ఇక్కడ యేసు ప్రభు పేతురు కాళ్ళు కడుగుతూ ఉంటే పేతురు అనేటువంటి మాట ఏంటి అని అంటే, అయ్యా నా పాదములు నువ్వెన్నటికీ కూడా కడగరాదు అని 8వ వచనంలో అంటాడు. అందుకు యేసు ప్రభు ఏమంటాడంటే, నేను నీ పాదములు కడగకపోతే నీకు నాతో ఎంత మాత్రం కూడా పాలు పంపులు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గురువు గారు కాళ్ళు కడగకపోతే తిట్టుకునేటువంటి గురువులు ఎంతోమంది ఉంటారు శిష్యులని. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఒక శిష్యుడు నా పాదములు ఎలా కడగతావయ్యా? నువ్వు దేవునివి, దేవుని కుమారుడివి, పరలోకం దిగి వచ్చినటువంటి వాడివి, నువ్వెంతో శక్తిమంతుడివి, బలవంతుడివి, అయితే పరిశుద్ధుడివి, నీవు పాపాత్ముడైనటువంటి నా పాదములు కడగడం ఏంటి ప్రభు అని అంటే, యేసు ప్రభు చెప్పేటువంటి మాట, నీవు కడిగించుకోకపోతే నాతో ఎంత మాత్రం కూడా పాలు పంపలేవు. అందుకు పేతునటువంటి మాట, ప్రభు అంత మాట అనొద్దయ్యా, నా పాదములే కాదు నా దేహం అంతా కూడా నువ్వు కడగయ్యానంటే, యేసు ప్రభు చెప్పేటువంటి మాట, స్నానం చేసిన వాడు మొత్తం కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ పాదాలు కడుక్కుంటే చాలని అంటాడు. అయితే ఆ మాట చెబితే యేసు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, 10వ వచనం, యేసు అతను చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ
పవిత్రులు కారనెను. కొంతమంది అపవిత్రులుగా ఉన్నారని యేసుప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరి గురించి ఆ మాట చెప్తున్నాడంటే 11వ వచనం, తను అప్పగించు వాడిని ఎరిగిన గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తనను సిలువకు అప్పగిస్తున్నటువంటి నమ్మక ద్రోహం కలిగి వెన్నుపోటు పొడిచినటువంటి ఇస్కరియోతు యూదా పాదాలను కూడా అందరితో సమానంగా యేసు ప్రభు కడగడం అనేది ఇంకా చాలా విచిత్రమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇస్కరియోతు యూదా తనను ఎంత ఘోరంగా అప్పగించబోతూ ఉన్నాడో, తనను ఎంతగా అప్పగించబోతున్నాడో, ఎన్ని రకాల ఇబ్బందులకు గురి పెట్టబోతూ ఉన్నాడో యేసు ప్రభు ఎరిగిన వాడైనప్పటికీ కూడా అప్పగించినటువంటి వారి పక్షాన ఎటువంటి ప్రేమ చూపాడో, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, అదే ఆలోచనలు అప్పగించి ఇస్కరియోతు యూదా పట్ల కూడా యేసు ప్రభు కలిగాడు. వారందరితో పాటు ఆయన పాదాలు కూడా కడిగాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.